కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని, ఇళ్ల పట్టాలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే 3 దశాబ్దాలుగా నగరానికి సమస్యగా మారిన డంపింగ్ యార్డ్ తరలింపు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందంటున్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్తో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అయితే నాయకులు ఇల్లు తిరుగుతూ ప్రభుత్వ పనితీరుపై ఆరాధిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా ఈరోజు ఇల్లు తిరుగుతూ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని ప్రజలు ఆరాధించే పనిలో ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పండి, ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన? చాలా బ్రహ్మాండంగా ఉంది. మా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయిన సందర్భంగా మేము ఏవైతే ఈ 2 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అలాగే మా యువ నాయకుడి ఆలోచనలతో ఈ కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 2014-19లో మేము చేసిన పనులు విస్తృతంగా తీసుకెళ్ళలేకపోయాం. కానీ ఆ తప్పు వలన మేము చేయకూడదని చెప్పేసి ఇప్పుడు ఏవైతే 2024 నుంచి మేము స్టార్ట్ చేసాము, ఈ 2 ఏళ్ల కాలంలో చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం, చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మీరు ఇల్లు తిరుగుతున్నారు, ఏమైనా సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయో మీకు ఇక్కడ? ముఖ్యంగా గత ప్రభుత్వంలో మా పెన్షన్స్ పీకేశారు. అంటే పేదలు మేము తెలుగుదేశం సానుభూతి పరులు అని చెప్పేసి మా పెన్షన్స్ పీకేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మాకు పెన్షన్లు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో మేము హౌసింగ్ అప్లై చేసాము, కానీ పట్టాలు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారు. కానీ ఎక్కడే కానీ భూములు చూపించలేదు. మాకు హౌసింగ్ చూపించండి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ అడగడం జరుగుతుంది ఈ 2 రోజుల్లో. కానీ ఏదైతే మేము 2 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏవైతే ఉందో బ్రహ్మాండంగా చేస్తున్నారు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద కొడుకులా ఆదుకొని మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని ఒకరంటే, మాకు 6,000 రూపాయలు పెన్షన్ వస్తుందని ఒకరు మాట్లాడితే, మా పిల్లోడు పూర్తిగా బెడెడ్ అయిపోయినాడన్న అసలు లేవలేక ఉన్నది. కానీ మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఇచ్చి మా పిల్లలకి ఆసరాగా ఉంటున్నారని చెప్పేసి ప్రతి ఇంట్లోనూ ఎక్కడికి వెళ్ళినా ఏదైతే గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందారో వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ మాకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పడినాయి. అలాగే మా ఇంట్లో అన్నదాత సుఖీభవ వచ్చింది. ముఖ్యంగా తల్లికి వందనం, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో కేవలం ఒక్కరికి మాత్రమే పడేది, కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ తల్లికి వందనం పడుతుంది. అలాగే ఈ సంవత్సరం దాదాపు 60,50,000 మందికి 10,120 కోట్ల రూపాయలు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి తెలియజేస్తాం. అయితే ముఖ్యంగా ఎన్నికల్లో భాగంగా మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఇప్పుడు దాకా? మీరు చూసారు, ఎన్నికల్లో ముఖ్యంగా సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 ఇస్తే సూపర్ హిట్. ఇక్కడ అనంతపూర్లోనే భారీ బహిరంగ సభ చేస్తే దాదాపు 4 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగా రావడం జరిగింది. అంటే సూపర్ 6 సూపర్ హిట్ అయింది కాబట్టి మేము సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కార్యక్రమము ఏవైతే మేము మాట ఇచ్చామో ప్రతి మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యేగా అనంతపురం ప్రజలకు శాశ్వతంగా ఏదన్నా కానీ ఒకటి చేయాలనేది మీకు ఏమన్నా తపన ఉందంటారా? ఖచ్చితంగా ఉందన్న. అదే నేను చెప్తున్నాను, గత 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఫస్ట్ దానివైపు కాన్సన్ట్రేట్ చేసి ఆ 25 ఏళ్ళు 30 ఏళ్ళు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ దాదాపు 35 ఏళ్ళ నుంచి అనంతపూర్లో ప్రాబ్లం ఉంది. అలాంటిది ఫస్ట్ డంపింగ్ యార్డ్ కాన్సన్ట్రేట్ చేసి డంపింగ్ యార్డ్ క్లీన్ చేస్తున్నాం. ఇంకొక 2-3 నెలల్లో డంపింగ్ యార్డ్ క్లీన్ చేయడమే కాకుండా అక్కడ ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చి అక్కడ నిర్మించి మిగతా ప్లేస్లో ఒక అద్భుతమైన పార్క్ తయారు చేయబోతున్నాం. ఉద్యోగస్తుడు కాదు, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మీరు చూశారు, గతంలో అనంతపూర్లో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ ఉండేది కాదు. 2014 నుంచి 19 టైంలో కియా ఇండస్ట్రీ తీసుకొచ్చి అనంతపూర్ నుంచి దాదాపు 50,000 మంది ఫ్యామిలీస్కి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే అనేకమైన సోలార్ ఇండస్ట్రీస్ అయితేమి, అలాగే ముఖ్యంగా డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కాబోతున్నాయి. ఎక్కడ లేనటువంటి విధంగా భారతదేశ చరిత్రలోనే
మన ఉమ్మడి జిల్లా నుంచి 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఇక్కడ నుంచి తయారు కాబోతోంది. అంటే ఇవన్నీ కేవలం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చలవుగా అని చెప్పేసి తెలియజేస్తుంది. కెమెరామెన్ దాదుతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.